ఆది దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హెబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఒకసారి చదువుకుందాము. చిన్న ధ్యానంలోనికి వెళదామండి. మరి ఏమంటున్నాడు? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఎలాగూ చెప్పుచున్నాడు, బలియో అర్పణయో నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. దేవాది దేవునితో ఒక మాట మాట్లాడుతున్నాడు. సృజించిన దేవుడు ఈ లోకానికి శరీరధారిగా పంపాడు కదా యేసుక్రీస్తు వారిని. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. చూడండి, యేసుప్రభు వారు తండ్రితో చెబుతున్నారు, బలియో అర్పణలు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అర్పించితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. మరి గ్రంథపు చుట్టలో, ధర్మశాస్త్రపు గ్రంథపు చుట్టలో మొట్టమొదటిగానే వ్రాయబడింది యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు వస్తాడు, సిలువ వేయబడతాడు, మరి చనిపోయి పాతిపెట్టబడి తిరిగిలేచి 3వ దినం తిరిగిలేచి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉంటాడు. మరి ఆయన ఈ లోక పాపములను కొట్టివేసి పాపలందరి రక్షణార్థమై వచ్చాడని ముందుగానే చెప్పబడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు, చూడండి, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. దేవాదేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏమంటున్నాడు? ప్రభువా నీ చిత్త ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నీవు ఏ విధంగా గ్రంథపు చుట్టలో ముందుగానే వ్రాసావు నా కొరకు. కాబట్టి నీవు పంపిన పని ఏమిటి? నీవు పంపిన బాధ్యత నేను నెరవేర్చడానికి వచ్చాను, కానీ నీవు బలులు అర్పణలో పాప పరిహార్థ బలులు నువ్వు కోరే దేవుడవు కావు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కూడా ఏ బలులు అర్పణలు ఏమి అర్పించాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దీవించునుగాక దేవుడు.